మహిళా సభ్యులన్నారు, ఎక్కడండి? అదిగోండమ్మా అక్కడున్నారు. మీరే కదా టీవీల ముందు ప్రభుత్వం మీద అరిచింది? చూడ్డానికి అందరూ చాలా చాలా బాగున్నారు. మీ మగాళ్ళు రైతులు కదే. ఎప్పుడో వర్షం కురిసినప్పుడు, ఏ తుఫాను వరదలో వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు. మిగతా టైం అంతా పొలాల్లో గడుపుతారు. మరి ఎప్పుడో ఒకసారి మీ మీద చెయ్యేస్తే ఏం నలుగుతారు? అందుకేనేమో మీ మగాళ్ళు ముసలోళ్ళైనా మీరు ఈ వయసులో కూడా పిట్టలాడుతున్నారే. చర్చలకని పిలిస్తే వచ్చాం. మర్యాదగా మాట్లాడండి. మర్యాద? ఓ, మర్యాద కావాలి కదూ? ఏంటి మీరు చేసేది? మర్యాద అడిగావు కదే. మేము 4 రాజధానులు అంటాం, 40 అంటాం. మా ప్రభుత్వ తీర్మానాలకి అనాలే కానీ ఉద్యమాలు చెయ్యకూడదు. ఎంత అరిచినా ఉద్యమం ఆగదు. ఏంటమ్మా మీరంతా ఇక్కడ? పోలీసులు వచ్చి ఏదో మాట్లాడాలని అమ్మగారితో పాటు మన వాళ్ళని తీసుకొచ్చారయ్యా. మేము వద్దామని వచ్చామయ్యా. అరే బెయిల్ కోసమని నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా. పోలీసులే తీసుకొచ్చారయ్యా. హలో, ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇంట్లో కుక్క పిల్ల పోయిన పోలీసులే కారణం అంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, నా స్టాఫ్ ఇక్కడే ఉంది, మీ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు. మరెవరు వచ్చి తీసుకెళ్ళుంటారు? అన్నా, దీనికి మర్యాద సరిపోలేదన్నా. అయితే ఇంకొంచెం పెంచుదాం. ప్యాంటు తీనా మరి? తీనా? ఆ రోజు ఏమన్నా రాళ్లను సైతం కొట్టి పడేస్తాం, రైతులం. తొక్కేం కాదు. పట్టుకోండి రా. మన వాళ్ళు స్టేషన్ లో లేరంట. వచ్చిన వాళ్ళు అసలు పోలీసులే కాదంట. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు ఏమైనట్టు? బుద్ధుందా? ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నా ఎంజాయ్ నా ఇష్టం. నీ సొమ్మితో పోయినట్టు ఏడుస్తావేంటి? సొమ్మేం కాదు, పోలీసులు వచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చి దించుతారులే. వాళ్ళని అసలు స్టేషన్ కే తీసుకెళ్లలేదంట. అసలు వాళ్ళు పోలీసులే కాదంట. సోదాపు, మీ వాళ్ళని ఎవరు ఏం చేయర్లే. ఇందాక నుంచి ఓ ఇదైపోతున్నావు. తీసుకెళ్లిన వాళ్ళలో మీ అమ్మగారు కూడా ఉన్నారు.
ఇవి డమ్మీ బుల్లెట్స్, వీళ్ళు డమ్మీ పోలీసులు. ఇంతటితో ఉద్యమం ఆపకపోతే పోలీసు వాళ్ళు డమ్మీగానే ఉంటారు, కానీ బుల్లెట్స్ మాత్రం ఒరిజినల్ అవుతాయి. ఇప్పటి నుంచి ఈ ఉద్యమం ఆపేయాలి. వినకుంటే ఈసారి నా మర్యాదని పీక్ స్టేజ్ లో చూస్తారు. అమ్మనలా చూడలేకపోయావా? వాళ్ళు వ్యవస్థని చేసింది నీ తల్లిని కాదు, మన రాజధానిని. అమ్మెప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అలా ఉంచడం బిడ్డలుగా మన బాధ్యత. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి బిడ్డలు ముందుండాలి. ఆ అమ్మ కోసం ఈ అమ్మ చెప్పేది విను. ఇక నుంచి నీ పిలుపైన అరుపైన అమ్మ అని కాదు, ఐరావతి. ఏంటయ్యా ఈ అన్యాయం? మగాళ్ళని లోపలేసి చావు కొడుతున్నారు, ఆడవాళ్ళ బట్టలు లాగేస్తున్నారు. భూములనే కాదు మానాభిమానాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయ్యా, జనం భవిష్యత్తు కోసం మీరు భూములు పొందారయ్యా. మన బతుకులెట్టయినా కూడా కనీసం ఒక్కడు కూడా ముందుకు రాడయ్యా. ఊరూరు నుంచి మట్టి తెచ్చిన చేతులు ఏమయ్యాయ్యా? ఒక్క చెయ్యి ఓదార్చడానికి రాలేదు. పుణ్యనదుల నుండి తెచ్చిన పవిత్ర జలాలు ఏమయ్యాయ్యా? పవిత్ర మనుషులు ఎక్కడయ్యా? మన ఉద్యమానికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదయ్యా. మన బతుకులు పోతాయని తెలిసి కూడా భూములు ఇచ్చాం కదయ్యా. అయ్యా, ఆ ముఖ్యమంత్రి మన పరాయాలను చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంట పడితే కడిగి పారేస్తామయ్యా. ఒక్క కాకరిస్తే 100 కాకులు వస్తాయి. మరి ఇన్ని వేల మంది అరిస్తే ఒక్కళ్ళు రావడం లేదేందయ్యా? తాత ఎక్కడికి? ధర్మారం వెళ్ళాలి బాబు. కూర్చో తాత, దింపుతాను. ధనికులపై నా పోరాటం పేదవారి అభివృద్ధి కొరకే అని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కొన్ని క్షణాల్లో. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలతో నేరుగా మాట్లాడతారు. సీఎం గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకి కాల్ చేసి సీఎం గారితో మాట్లాడవచ్చు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను బాకరపు లక్ష్మినండి, మాది నర్సాపురం అండి. చెప్పండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఇన్నేళ్లు సీకట్లో ఉన్నామయ్యా, మీరు వచ్చాకే ఎలుగుని చూస్తున్నాం. టయానికి పింఛన్లు ఇస్తున్నారు, ఇంటికొచ్చి రేషన్లు ఇస్తున్నారు. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు మన ప్రభుత్వం దగ్గరుండి ఏ కష్టం రాకుండా చూసిందయ్యా. మీరు దేవుడయ్యా, సల్లగుండాలయ్యా, మీరు సల్లగా ఉండాలి. అలాగే అమ్మా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం సార్. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నడిమింటి కేశవులండి, మా ధర్మవరం. కేశవులు గారు చెప్పండి. మీ పాలన చూసి అందరూ రామన్న రాజ్యం మళ్ళీ వచ్చిందంటున్నారు. మన వాడు ఇక్కడే ఉన్నాడుగా. సీఎం గా శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత ప్రజలందరి పరిస్థితి కూడా చాలా బాగుంది. మీలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఊర్లో నడిమింటి కేశవులు నేనే కదయ్యా. నేను మాట్లాడకుండా నా పేరు చెప్పి ఎవరో మాట్లాడుతున్నారేంటి? ఇదేదో తేడాగా ఉందయ్యా. అవును బాబాయ్, నీ పేరుతో ఇంకెవడో మాట్లాడుతున్నాడు. వాడెవడో కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో? రూమ్ లో మందేస్తున్నా. ఓ, మరి సీఎం లైవ్ ప్రోగ్రామ్? లైవా తొక్క, అది రికార్డెడ్ ప్రోగ్రామ్. మరి టీవీలో లైవ్ అని వస్తుంది కదన్నా. అదే, మేమే ఆధార్ కార్డులో నెంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళలాగా వేరే వాళ్ళతో కాల్ చేస్తుంటాం. అదంతా సీఎం ప్రమోషనల్ ప్రోగ్రామ్. ఓకే ఓకే బ్రో, బాయ్. ఐల్ కాల్ యు. ఓకే బ్రో, బాయ్. ఈ సంగతి తెలియక కొన్ని వేల సార్లు ఫోన్ ట్రై చేశాం కదా.
దీన్ని ఇలాగే వదిలేయకుండా మనమే ఏదో ఒకటి చేయాలి. నా పేరు నడువింటి కేశవులండి. సీఎం గారితో నేను మాట్లాడాలని ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రాంకి ఏడాది నుంచి ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు లైన్ దొరకలేదండి. ఈ లోపు నా పేరు చెప్పి సీఎం గారితో ఎవడో మాట్లాడేశాడండి. నా పేరు చెప్పి ఆడెవడో మాట్లాడేంటండి? తప్పు కదండి. ఈ విషయం సీఎం గారికి తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. మీరైనా సీఎం గారికి చెప్పండి నేను ఆయనతో మాట్లాడలేదని. సీఎంది ఫేక్ ప్రోగ్రామ్ అంటారా? మా ఊరు నుంచి కూడా వీడి పేరుతో ఎవడో మాట్లాడేశాడట. చెప్పరా? అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నా పేరుతో ఎవడో మాట్లాడాడు. అయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటండి? మా ఊళ్ళో బొచ్చ సమస్యలు ఉన్నాయండి. కొంచెం సీఎం గారికి మీరైనా చెప్పండి బాబు, నేను మాట్లాడలేదని. మా ఊరు నుంచి ఎవరు మాట్లాడలేదు, మా ఎవరికి ఫోన్ కలవలేదు. మాకు చాలా సమస్యలున్నాయి. మేము సీఎం గారితో మాట్లాడాలి. మేము సీఎం గారితో మా సమస్యల గురించి భూకంప మాట్లాడాలి. బాధితుల్లా సీఎం బాధితులు అనుకుంటా. చూస్తుంటే స్టేట్ అంతా ఉన్నట్టున్నారు. రికార్డ్ చేసుకోండి బాబు. అదెవరో దొంగముండ బాకారపు లక్ష్మణి నా పేరు చెప్పి మాట్లాడేసింది. తుఫాన్లు వచ్చినప్పుడు దేవుళ్ళ చూసుకున్నాడంట. ఎన్నాళ్ళైంది వరద పోయి, బురద బాధే ఇంకా పోలేదు. ఏం చేస్తున్నాడండి ఈ సీఎం? కాస్త మీరైనా చెప్పండి.